ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు రైతులకు మిశ్రమ ఫలితాలనిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వర్షాలు పంటలకు ఆదరువుగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వరదలకు పంటలు నీటమునిగాయి. ప్రధానంగా వరి నారుమళ్లు పనికిరాకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో తిరిగి నారు పోసుకోవడానికి సమయం అంతగా అనుకూలించదు. అందువల్ల తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంచుకుని పొడి దుక్కిలో సీడ్ డ్రిల్తో వెదబెట్టి సాగు చేసే అవకాశం ఉంది. మరి సీడ్ డ్రిల్ ద్వారా వరి సాగు చేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయోజనాలేమిటి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. నేరుగా విత్తేటువంటి సాగులో సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ఉపయోగించి ఏ విధంగా ఎర్రజల్లి సాగు చేసుకోవాలి, దాంట్లో మెళుకుల గురించి చెప్దాం. మామూలుగా రైతు వారి అయినట్టయితే విత్తనాన్ని 15 నుంచి 20 కిలోల విత్తనాన్ని పొలం మొత్తం కూడా సమానంగా ఉండే విధంగా చేతులతో చల్లటం చూస్తున్నాం. అందులో అనేక లోపాలు ప్రస్ఫుటంగా మనకు కనపడుతున్నాయి. విత్తనం సమానంగా పడపోవటం ఒకటైనప్పుడు, 2 విత్తనము ఒక లైన్లో పడకపోవటం రెండోది, 3 విత్తనం పైన పడటం వల్ల కొన్ని సందర్భాల్లో తక్కువ వర్షం పడినప్పుడు కొన్ని విత్తనాలే మొలవటం, అలాగే కొన్ని విత్తనాలు మొలకపోవటం వల్ల కూడా మొక్కల సాంద్రత కూడా గణనీయంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఎప్పుడైతే గింజ భూమి పైన పడిందో వేరు వ్యవస్థ కూడా అంత దృఢంగా లోతుగా ఉండదు. పైన ఉండటం వల్ల ఈ తుఫాన్లు వచ్చినప్పుడు చేను కూడా పడిపోవడం చూస్తున్నాం. వీటిని తొలగించడానికి ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అనేది ఇటీవల కాలంలో మిక్కిలి ప్రాచుర్యం పొందింది. ఈ సీడ్ డ్రిల్ వాడినప్పుడు నిర్దిష్టమైనటువంటి వరుసల్లో విత్తనం పడటం అనేది చూస్తున్నాం. అంటే వరుసకి మధ్యలో మనం 25 నుంచి 30 సెంటీమీటర్ మధ్య ఉండే విధంగాను, అలాగే గింజకి పడేటువంటి వ్యత్యాసం కూడా 10 నుంచి 12 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవటం వల్ల ఒక నిర్దిష్ట సాంద్రత ఒక చదరపు మీటర్కి మనం ఉండటం అనేది చూస్తున్నాం. అలాగే ఎప్పుడైతే ఈ సీడ్ డ్రిల్ ఉపయోగించామో అది లోతుగా 4 నుంచి 5 సెంటీమీటర్లు కిందకి పడటం వల్ల ఈ వర్షం ఒక మాదిరిగా పడినప్పుడు మొలవదు. అలాగే ఎక్కువ అంటే మంచి వర్షం పడినప్పుడు మాత్రమే మొలవటం వల్ల మొక్కల యొక్క సాంద్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడైతే అది 4-3 సెంటీమీటర్ల కిందకి విత్తనం పడిందో ఆ మొక్క వేపుగా రావడంతో పాటు వేరు వ్యవస్థ కూడా దృఢంగా ఉండి ఈ తుఫాన్లు వచ్చినప్పుడు చేను మీద పడిపోకుండా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఈ వరుసకి మధ్యలో 25 నుంచి 30 సెంటీమీటర్లు వ్యత్యాసం ఉండటం వల్ల అందుట్లో మనకు కలుపు యాజమాన్యం చేసుకోవటానికి ఈ కోనా వీటర్స్ కానీ మెకనైజ్డ్ వీటర్స్ కానీ చాలా ఎక్కువగా ఉపయోగించేటువంటి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా ఎప్పుడైతే వరుసకి మధ్య మనకు 30 సెంటీమీటర్ లోపు ఈ దూరం ఉందో గాలి బాగా సోకి బాగా పిలకజేసి అలాగే చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ నేరుగా వెదజల్లి సాగు యొక్క ఉపయోగాలు అనేకం ఉన్నాయి. ఈ తొలకరి వర్షాలకి బాగా దున్నుకున్న తర్వాత బాగా పట్టిలాగి చదును చేసిన తర్వాత మోస్తరు తేమ ఉన్న నేపథ్యంలో సన్న రకాలైతే 12 కిలోలు, అదే కొంచెం గింజ పెద్ద సైజు అయినప్పుడు 16 నుంచి 18 కిలోల దాకా కూడా మనం ఒక ఎకరానికి వాడతాం. దీన్ని సమానంగా పొలం మొత్తానికి సరిపడే విధంగా సీడ్ డ్రిల్లో వేసుకోవాలి. అలాగే ప్రాథమికంగా భాస్వరం యొక్క ఎరువు వినియోగం నాటుకి లేదా విత్తే ముందుగా వేసుకున్నట్టయితే అది బాగా భూమికి ఉపయోగపడుతున్న అంశం మనకు తెలుసు. కాబట్టి మనకి కావాల్సినటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో దాన్ని కూడా ఈ సీడ్ డ్రిల్లో ఉపయోగించడం వల్ల ఎరువేమో మనకి కింద పడి విత్తనం పైన ఉండటం వల్ల మనకి ఈ విధంగా మొలిసినటువంటి విత్తనానికి కూడా వెంటనే ఈ భాస్వరం ఎరువు కూడా లభ్యం అవటం వల్ల ఈ మొలిసినటువంటి మొక్క వారం నుంచి 10 రోజుల్లోనే చక్కగా మనకి ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ఎరువును కూడా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ఏదవుతుందో దీన్ని ఉపయోగించి నేరుగా వెదజల్లి సాగు చేయటం వల్ల లేబర్ కొరతను కూడా అధిగమించే అవకాశం ఉంది. అలాగే ఈ విధానంలో మనకి ఒక ఎకరానికి సుమారుగా 4,000 లోపు ఖర్చు అవుతుంది. దీని ద్వారా సాగు చేసినట్టయితే ఆశించినటువంటి దిగుబడులు కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీడ్ డ్రిల్ ఉపయోగించి వెదజల్లి సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా మనం నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. సీడ్ డ్రిల్ ద్వారా విత్తనం వేసిన తర్వాత మంచి వర్షం పడితే అంటే 2 నుంచి 3 దుక్కులు వర్షం పడితే ఆ విత్తనం బాగా మొలుస్తుంది. అలా మొలిసిన విత్తనం వల్ల మొక్కల యొక్క సాంద్రత కూడా ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. అలా కాని పక్షంలో తక్కువగా మనం ఇరిగేషన్ ఇచ్చుకున్నట్టయితే అది మనకు సమానంగా మొక్కలు మొలిసేటువంటి ఆస్కారం ఉంది. అలాగే ఈ మొక్కలు మొలిసిన తర్వాత 7 నుంచి 8 రోజుల మధ్య విధిగా మొక్క తడి ఇచ్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. అలాగే ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మొక్క తడి పెట్టిన తర్వాత అంటే మొక్క మొలిసి 2 నుంచి 3 ఆకులు వచ్చిన నేపథ్యంలో వెంటనే మనకు వేయవలసినటువంటి యూరియా నత్రజని 3వ వంతు
తో పాటుగా ఒక 20 నుంచి 25 కిలోలు పొటాషు కలుపుకుని మనం వేసుకోవాలి. వేసినటువంటి 8 నుంచి 10 రోజుల తర్వాత మరొక 30 నుంచి 40 రోజుల మధ్యలో 3వ వంతు నత్రజని అప్పుడు వేసుకోవటం. అంకురార్పణ దశలో ఆఖరి కోటాగా నత్రజని మరో 3వ వంతు, దాంతోపాటు పొటాష్ని మరొక 20 నుంచి 25 కిలోలు కలిపి వేసుకున్నట్టయితే మనకి ఈ సమగ్ర పోషక యాజమాన్యం చేసిన అవుతాం. కలుపు యాజమాన్యం కూడా వెదజల్లి సాగులో 1-2 రోజుల్లోనూ, అలాగే 3 నుంచి 5 రోజుల మధ్య, 15 నుంచి 25 రోజుల మధ్య, తర్వాత 25 నుంచి 40 రోజుల మధ్య వివిధ రకాల కలుపు మందులు కూడా మనకి లభ్యంగా ఉన్నాయి. వాటిని ఆ దశల్లో ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదైనప్పటికీ ఈ ఎదజల్లి సాగుల్లో నీటి ఎద్దరికి అంటే ముఖ్యంగా గురి కాకుండా చూసుకున్నట్టయితే మనకి బాగా పిలక చేసి, అలాగే కలుపు యాజమాన్యం కూడా బాగా జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ దీంట్లో మంచి ఆశించినటువంటి దిగుబడులు కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది.